ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నానమ్మా. ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ రోని డిలీట్ చేశాను. డిలీట్ చేస్తే నేను ఈ విధంగా రాశాను 4 5 6 7 8 9. దీని ముందు దీని ఆర్డర్ ఎంత 3/3. ఇప్పుడు దీని ఆర్డర్ ఏమైపోతుంది, ఒక రో డిలీట్ చేశాను కాబట్టి 2/3 అయిపోతుంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమంటాం అంటే మనం ఏ అనే మ్యాట్రిక్స్ కి సబ్ మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. అర్థమవుతుందా ఏమా? అర్థమవుతుంది సార్. అలాగే ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్ లో నేను ఇక్కడ R1 ఒకటే డిలీట్ చేశాను. అదే నేను R1 R2 రెండు డిలీట్ చేశాను అనుకోండి, R1 R2 రెండు డిలీట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఏమైనా వస్తుంది 7 8 9. ఇది కూడా వన్ ఆఫ్ ది మ్యాట్రిక్సే. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అంటాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు C1 C2 ఎలిమినేట్ చేశాను అనుకోండి, ఇందులో C1 C2 తీసేస్తే నాకు ఇక్కడ ఏమైనా వస్తుందంటే ఇక్కడ 3 6 9. ఇది కూడా సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్. అలా మనం రోని కానీ కాలంని కానీ లేకపోతే 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ R1 R2 C1 C2 ఎలిమినేట్ చేస్తాను అనుకోండి, ఇక్కడ నాకు 9 ఒకటే వస్తుంది. అప్పుడు చూద్దాం. C1 C2 ఎలిమినేట్ చేసేస్తున్నాను, R1 R2 కూడా ఎలిమినేట్ చేసేస్తున్నాను. అలా చేయడం వల్ల నాకు ఒకటే మ్యాట్రిక్స్ ఫామ్ అయింది, సింగిల్టన్ మ్యాట్రిక్స్ 9 అనేది. ఇది కూడా ఏమవుతుందంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ అవుతుంది. అర్థమవుతుందమ్మా మీకు? ఏమా? yes sir. yes sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అంటే దీన్ని బట్టి మనం డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఏ మ్యాట్రిక్స్ అప్టైన్డ్ బై డిలీటింగ్ సమ్ రోస్ ఆర్ కాలమ్స్ ఆఫ్ ఏ ఆర్ బోత్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ లో సమ్ రోస్ కానీ కాలమ్స్ కానీ లేదా బోత్ రోస్ అండ్ కాలమ్స్ కానీ డిలీట్ చేయగా వచ్చే మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అంటాం. అది సబ్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, దీనికన్నా ముందు ఈ డెఫినేషన్ రాసిస్తాను ఒకసారి. సబ్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ రాసి అప్పుడు ర్యాంక్ గురించి చెప్పుకుందాం. చూడండి, సబ్ మ్యాట్రిక్స్ a matrix obtained by deleting some rows or columns, deleting some rows or columns or both of a matrix is called a submatrix of the given matrix. A submatrix of the given matrix అంటాం. ఏమా? submatrix of the given matrix. Given matrix. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, if a equal to 1 -1 2 -2 1 3 2 -4 0 5 7, then నేను డిలీటింగ్ బై R1 R2 ఎలా రాయినా లేకపోతే మనం డైరెక్ట్ గా డిలీటింగ్ చేసి రాసిచ్చే. చూడండి, దెన్ -1 -2 1 3 2 -4 డిలీటింగ్ బై డిలీటింగ్ R3. ఏమండి? నెక్స్ట్ రెండవది,
ఇప్పుడు ఈసారి R3 ఒకటే డిలీట్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ వచ్చింది నాకు. C1 C2 రెండు డిలీట్ చేశాను అనుకోండి, నాకు ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి 1 - 4 7. ఇది ఎలా వస్తుందంటే అప్టైన్ బై డిలీటింగ్ ఏమేం డిలీట్ చేసాం మనం? C1 C2 ఆఫ్ ఏ. అలాగే థర్డ్ వన్ రోసే కాదు కాలమ్సే కాదు, రెండు కూడా డిలీట్ చేస్తున్నాం కాబట్టి మనం R1 R2 డిలీట్ చేస్తాం, C1 C2 కూడా డిలీట్ చేస్తే అప్పుడు సింగిల్టన్ 7 ఉంటుందండి. ఎస్ సార్. obtained by deleting R1, R2, C1 and C2 of A. Or the sum submatrices of A. Submatrices of A. Or some submatrices of A. అంతే. అర్థమైంది కదా మీకు? సబ్ మ్యాట్రిక్స్ అంటే అర్థమైంది కదా? ఇచ్చిన మ్యాట్రిక్స్ లోంచి మనం రోస్ కానీ కాలమ్స్ కానీ రిలేట్ చేయగా ఫామ్ అయ్యే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అంటాం. ఏమా? ఇది అవకుమార్ ఏంటి అడవడి? ఫైట్ డిస్టర్బెన్స్ సార్. ఏం రావట్లేదు సార్. అర్థమైంది సార్. ఇప్పుడు ఈసారి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చూద్దాం. చూడండి, ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నేను ఇంత ముందు మీకు నాన్ జీరో రోస్ నాన్ జీరో కాలమ్స్ అని చెప్పి అలా చెప్పాను. అలా కూడా చెప్పొచ్చు, మనం డెఫినేషన్ ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు అందులో మ్యాక్సిమం ఆర్డర్ ఉంటూ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఆర్డర్నే మనం ఏమంటామంటే దాని యొక్క ర్యాంక్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకటి అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వక్కర్లేదు, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కూడా మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వాలంటున్నాను కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ఇచ్చాడండి, చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఈ విధంగా ఇచ్చాడు. ఎలా అంటే 1 1 1 2 1 1 1 1 2 2 ఇలా ఇచ్చాడు. ఇది ఏ అనే మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇది డేటా ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఎంత అవుతుందో చెప్పండి, మీకు తెలుసు కాబట్టి. డేటా ఎంత అవుతుంది? ఒక్క నిమిషం సార్. ఒక నిమిషాలు ఏం ఎందుకు, ప్రాపర్టీస్ అప్లై చేయండి. 0 డేటా ఏమవుతుంది? 0 సార్ 0. ఎందుకు అలాగే? Because if two rows or two columns in a matrix are identical, then the det of given matrix is equal to 0, sir. అంత అక్కర్లేదు, R1 = R2 కాబట్టి 0 అని చెప్పితే అయిపోతుంది. అర్థమైందా? పెరిగి కాబట్టి ఇది 0 అయిపోతుంది కదా. జనరల్ గా దీని ఆర్డర్ ఎంత? 3/3. ఒకవేళ ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయింది అనుకోండి, ఒకవేళ det ≠ 0 అయింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు det ≠ 0 అయింది అనుకోండి, ఒకవేళ అప్పుడు దీని యొక్క ఆర్డరే దీని యొక్క ర్యాంక్ అయిపోతుంది. అంటే అప్పుడు దీని యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది? అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ = 3 అయిపోతుంది అన్నమాట. అర్థమైందా మీకు? Yes sir. అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ≠ 0 అయిపోతే అంటే దాన్ని మనం ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ n. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఒకవేళ ఇక్కడ det +1 ఉంది, det 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సబ్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగపడుతుంది మనకు.
ఎలా అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 2x2 మ్యాట్రిక్స్ సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందేమో చూసుకుంటారు, నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూసుకుంటారు. అర్థమవుతుందని నేను చెప్పింది అర్థమైందా మీకు? ఇప్పుడు 2x2 సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూసుకుంటారు ఇందులో. ఇలా 2x2 తీసుకున్నారు అనుకోండి, ఇది కూడా డెట్ 0 అయిపోతుందిగా. లేదు పోనీ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఈ 2x2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ కూడా 0 అయిపోతుందిగా. లేదు పోనీ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ డెట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా? అప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమంటాం అంటే మనం 2 అంటాం అన్నమాట. సారీ, ర్యాంక్ ఏమంటాం అంటే మనం 2 అంటాం అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? చెప్తున్నాను చూడండి ఒకసారి. ఒక సమ్ పూర్తిగా చేస్తాను, మీకు క్లారిటీగా తెలుస్తుంది. చూడండి వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెట్ ఏమైందంటే 0 అయిపోయింది. డెట్ ఈక్వల్ టు 0 అయింది ఈ మ్యాట్రిక్స్ కి. ఏ మ్యాట్రిక్స్ కి? ఏ ఈక్వల్ టు 1 1 1 1 1 1 1 2 2. దీనికి డెట్ 0 అయిపోయింది. అప్పుడు దీని యొక్క ర్యాంక్ 3 అయ్యే అవకాశం ఉందా? లేదు. అర్థమవుతుందా? లేదు సార్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక 2x2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. నేను ఒక 2x2 సబ్ మ్యాట్రిక్స్ చెప్పండి ఏదో ఒకటి. ముందు అసలు 2x2 సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందా మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేస్తాను అనుకోండి, నాకు 2x2 సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది కదా. 1 1 2 2. ఇది సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ కదా. అవును సార్. ఇప్పుడు దీని డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ 1 1 2 2. దీని డెట్ వాల్యూ అయిపోతుంది 0 అయిపోతుంది. మరి అలాంటప్పుడు ఇలా కాకుండా ఇంకోటి నాన్ జీరో అయ్యేలాగా సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందేమో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండు ఇవిలా తీసుకున్నాను. నేను అలా తీసుకుంటే 1 1 1 2 డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 - 1 అంటే 1 నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏ ఆర్డర్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఫైండ్ అవుట్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. 2x2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే 2x2 మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యింది ఇక్కడ. కాబట్టి దీని యొక్క ర్యాంక్ ఎంత అవుతుందంటే 2 అయిపోతుంది. అర్థమైందా? సార్ ఏమో మిగిలిన వాళ్ళు మాట్లాడరే? అర్థమైందా లేదా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఒకవేళ ఇలా ఇచ్చాడండి, వన్ 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 2 ఇలా ఇచ్చాడు. ఇలా కూడా ఎలా చెప్పచ్చు అంటే నేను ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఎలాగా డెట్ ఏ వాల్యూ 0 అయిపోతుంది కదా, ఎందుకంటే C1 = C2 కాబట్టి. అవునా? అవును సార్. నెక్స్ట్ ఈసారి 2x2 మ్యాట్రిక్స్ అవుతుందేమో చూడండి, డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేలాగా. సార్ అవుతుంది సార్. ఏది చెప్తారు చెప్పండి. 1 1 1 2 సార్. వన్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది B ఈక్వల్ టు సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ A అని తీసుకుందాం. 1 1 1 2 ఈజ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ A అని తీసుకుందాం. ఈజ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ A అని తీసుకుందాం. నాకు లాటా కావాలి. వద్దులే. భాస్కర్. ఎస్ సార్. ఏమండి ఇక్కడ అంటే ఒక సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది, నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఈ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో అదే దీని యొక్క ర్యాంక్ అవుతుంది. అంటే ర్యాంక్ ఆఫ్ A ఈక్వల్ ఏమవుతుంది? 2 అవుతుంది. అర్థమైందా బాబా? అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఒకవేళ మనకి ఇలా కూడా మనకి రాలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేద్దాం అంటే చూడండి, ఇప్పుడు ఒకవేళ మనకి ఇలా ఉందనుకోండి మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు, సింపుల్గా ఇస్తున్నాను నేను, 1 0 0 0 2 0 0 0 3 అని ఉంది. ఇప్పుడు డెట్ ఏ వాల్యూ ఏమవుతుంది? డెట్ ఏ వాల్యూ ఏమవుతుంది? ఇది ఏ మ్యాట్రిక్స్? ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్. మరి డెట్ వాల్యూ ఏమవుతుంది? 9 సార్. 6 అవుతుంది. 1 2 2 2 3 6 6 అవుతుంది. కాబట్టి 6 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి
దీని యొక్క ర్యాంక్ ఏమవుతుందంటే దీని యొక్క ఆర్డరే దీని యొక్క ర్యాంక్ అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? 3 sir. అర్థమైందమ్మా మీకు? భాస్కర్, రోహణాదిత్య. Yes sir, అర్థమైంది సార్. కాబట్టి ఈ విధంగా మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయ్యిందంటే దాని యొక్క ఆర్డరే దాని యొక్క ర్యాంక్ అవుతుందన్నమాట. ఈ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాని యొక్క ఆర్డర్ దాని యొక్క ర్యాంక్ అయిపోతుంది. అదే వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ కి కనుక డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయిందో, లేదా వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయితే దాని యొక్క ఆర్డరే దాని యొక్క ర్యాంక్ అయిపోతుంది. ర్యాంక్ సంబంధించిన కండిషన్ అది. ఏమండి? కాబట్టి ర్యాంక్ డెఫినేషన్ రాదు సార్. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. let A be a non-zero matrix అని తీసుకుందాం. let capital A be a non-zero matrix. non-zero matrix అని తీసుకుందాం. నెక్స్ట్, the rank of A is defined as the rank of capital A is defined as the maximum of the orders of the non-singular square submatrix of A. Non-singular square submatrices of A. Square submatrices of A. నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ అంటే వాడి డెఫినేషన్ ఏం చెప్తున్నాడంటే ఏ అనేది ఒక నాన్ జీరో మ్యాట్రిక్స్ అని తీసుకుంటే ద ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ డిఫైన్డ్ యాజ్ ది, ఎలా డిఫైన్ చేస్తున్నారట, మాక్సిమం ఆఫ్ ది ఆర్డర్స్ లో మాక్సిమం ఆర్డర్. దేని యొక్క మాక్సిమం ఆర్డర్? ఆఫ్ ది నాన్ సింగులర్ స్క్వేర్ సబ్ మ్యాట్రిసెస్ ఆఫ్ ఏ. ఏ యొక్క సబ్ మ్యాట్రిసెస్ యొక్క నాన్ సింగులర్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో మాక్సిమం ఆర్డర్, దాన్ని ఆ ఏ యొక్క ర్యాంక్ అని చెప్తారు. నేను ఇందాక మీకు అదే చెప్పాను. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యి ఉండి సబ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాంట్లో మాక్సిమం ఆర్డర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. అదే ఇప్పుడు ఒకవేళ మనకి నల్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అడిగారు అనుకోండి, ఏమైపోతుందండి? 0 అయిపోతుంది. అర్థమవుతుందండి? ద ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ, the rank of a matrix capital A is denoted by rank of A. దీని మీకు హైయర్ క్లాసులో, డిగ్రీలోను, ఇంజనీరింగ్లో ఎలా చెప్తారంటే రో ఆఫ్ ఏ, రో ఆఫ్ ఏ అలా కూడా చెప్తారు. ఏమండి? అదే విషయం. సరే, ఇప్పుడు చూడండి, నోట్ అని చెప్తాను. చూడండి, ఈ నోట్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నోట్, ద ర్యాంక్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్ ఈజ్ డిఫైన్డ్ as 0. ద ర్యాంక్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్ ఈజ్ 0. is always 0 sir. ఈజ్ ఆల్వేస్ 0. లేకపోతే ఏమండి? సెకండ్ నోట్ అండి. if capital A is a non-zero matrix of order 3, non-zero matrix of order 3, then the rank of A ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? అలా చెప్పాను. నాన్ జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అన్నాం తప్ప సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అనలేదు కదా. ఈజ్ ఫస్ట్ ఏమవుతుందంటే చూడండి, త్రీ అవుతుంది. ఇఫ్
ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే మీకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఒకవేళ ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వలే, అప్పుడు మనం ఏం చేస్తామంటే 2 అవుతుంది. ఎప్పుడంటే ఇఫ్ ఏ ఈజ్ సింగులర్ and at least one of its 2 by 2 submatrices is non-singular. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏ అనేదేమో నాన్ జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అంటే జీరో మ్యాట్రిక్స్ కాదు అని చెప్తున్నాడు అంతే. అయితే అప్పుడు దాని యొక్క ర్యాంక్ 3 అవుతున్నాడు. ఎప్పుడు ఈ తీసుకున్న ఆర్డర్ 3 ఉన్నటువంటి మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే దీని యొక్క ఆర్డర్ దీని యొక్క ర్యాంక్ అవుతుంది కాబట్టి 3 అయిపోతుంది. అర్థమైందా? ఎస్ సార్. అదే ఒకవేళ మనం తీసుకున్న 3/3 మ్యాట్రిక్స్ కనుక సింగులర్ మ్యాట్రిక్స్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఆర్డర్ 2 అవుతుందట. ఎప్పుడు అట్లీస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ 2 by 2 సబ్ మ్యాట్రిసెస్ ఈ నాన్ సింగులర్. అంటే ఒక 2 by 2 సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయితే నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ దాని యొక్క ర్యాంక్ వాల్యూ ఏమవుతుందంటే 2 అయిపోతుంది. ఇప్పుడు అలా కూడా 2 by 2 సబ్ మ్యాట్రిక్స్ కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, డెట్ నాట్ ఈక్వల్ 0 అయ్యేలాగా దాని యొక్క ర్యాంక్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. మీకు అర్థమైందా? ఎస్ సార్. 1 if every 2 by 2 submatrix is singular. Submatrix is singular. ఏమన్నా మీకు నోట్ పాయింట్ అర్థమైందా? క్లారిటీగా అర్థం అవ్వలేదా ఎవరికైనా? చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి సార్ థర్డ్ నోట్ పాయింట్ ఎలా సార్ చెప్పండి సార్. 2 by 2 సబ్ మ్యాట్రిసెస్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. సింగులర్ అన్ని కూడా 2 by 2 మ్యాట్రిక్స్ ఏ తీసుకున్నా సరే సబ్ మ్యాట్రిసెస్ సింగులర్ అయిపోవాలి, అంటే డేటా 0 అయిపోవాలి. అర్థమైందా? ఎస్ సార్. అప్పుడు ర్యాంక్ 1 సార్. అంతే మరి, ర్యాంక్ 1. అదే జీరో మ్యాట్రిక్స్ మాత్రం ర్యాంక్ మాత్రం 0 అయిపోతుంది. అంటే అక్కడ ఏ ఎలిమెంట్ తీసుకున్నా నాన్ జీరో ఎలిమెంట్ దొరకదుగా. అవును సార్, దొరకదు సార్. అలాగే ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్ కాబట్టి ఏదో ఒక్క ఎలిమెంట్ అయినా నాన్ జీరో ఎలిమెంట్ ఉంటుందిగా. అవును సార్, ఉంటుంది సార్. మనం ఒక చిన్న విషయం చెప్పుకున్నాం, డిటర్మినెంట్ ఆఫ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఆ ఎలిమెంటే కదా అవుతుంది దాని వాల్యూ 0. సార్ మరి చెప్పండి సార్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ సింగిల్టన్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? దట్ ఎలిమెంటే కదా. అదే దాని వాల్యూ అవుతుంది సార్. ఎస్ సార్. మరి అందుకని ఆ ఎలిమెంటే అవుతుంది దాని వాల్యూ. కాబట్టి నాన్ జీరో మ్యాట్రిక్స్ తీసుకున్నాం అంటే ఒక్క నాన్ జీరో ఎలిమెంట్ అనే ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఒక్క నాన్ జీరో అయిన ఎలిమెంట్ అయినా ఎగ్జిస్ట్ అవుతుందంటే దాని యొక్క అంటే ఒక్క నాన్ జీరో అయిన ఎలిమెంట్ అనే ఎగ్జిస్ట్ అవుతుందంటే అది సింగులర్ మ్యాట్రిక్స్ అయిందే మనం 2 by 2 సబ్ మ్యాట్రిక్స్ ఎత్తుకుంటాం. 2 by 2 సబ్ మ్యాట్రిక్సెస్ కూడా సింగులర్ అయిపోతే అప్పుడు కనీసం ఒక్క నాన్ జీరో అయిన ఎలిమెంట్ అనే దొరుకుతుంది. కాబట్టి దాని యొక్క ఆర్డరే దాని యొక్క ర్యాంక్ అవుతుంది. సింగులర్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 1. కాబట్టి దాని యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఎస్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, if A equal to 1 2 1 -1 0 2 0 1 -1. ఇప్పుడు then det A equal to det 1 2 1 -1 0 2 0 1 -1. దట్ ఈక్వల్ దీని వాల్యూస్ సింప్లిఫై చేయండి. 1 into 20 కాలం విడిచిపెడిస్తే -2 వస్తుందమ్మా. -2 into 20 కాలం విడిచిపెట్టేస్తే 1 వస్తుందమ్మా. +1 into 20 కాలం విడిచిపెట్టేస్తే -1 వస్తుందా? అంటే -2 -2 -1 -5 నాట్ ఈక్వల్ టు 0. అంటే ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కదా. ఎస్ సార్. Therefore A is a non singular matrix of order 3. అంతే కదా. ఇక ఆర్డర్ రాసిన రాయకపోయినా కానీ ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, దీని యొక్క ఆర్డరే దీని యొక్క ర్యాంక్ అవుతుంది. కాబట్టి దీని ఆర్డర్ ఎంత? 3 సార్. 3. కాబట్టి therefore
ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. ఎగ్జాంపుల్ 2 చూడండి సార్. నేను వీటి మీద కొన్ని సమ్స్ ఇస్తానమ్మా, మీరు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దరిగాను. ఓకే సార్. డేటా బాగా ఫైండ్ అవుట్ చేయడం వస్తే ర్యాంక్ వస్తున్నట్టే. తర్వాత రెండోది, ఈసారి లెటరింగ్ మారుద్దాం, మ్యాట్రిక్స్ పేరు మారుద్దాం. ఇఫ్ బి ఈక్వల్ టు -1 -2 -3 3 4 5 4 5 6 ఏమండి? ఇప్పుడు చూడండి, డెట్ బి ఈక్వల్ టు డెట్ -1 -2 -3 3 4 5 4 5 6 డెట్ ఫైండ్ అవుట్ చేస్తే -1 ఇంటూ 20 కాలం విడిచిపెడిస్తే 6 4 24 -25 రాసేచ్చమ్మా. ఎస్ సార్ రాశాను సార్. తర్వాత +2 ఇంటూ 20 కాలం విడిచిపెడిస్తే -2 సార్. -2 వెరీ గుడ్. -3 ఇంటూ 20 కాలం విడిచిపెడిస్తే 15 -16 -1 -1 అంటే ఇది +1 అయిపోతుంది, -4 అయిపోతుంది, +3 అయిపోతుంది, 4 - 4 అంటే 0 అయిపోయింది. కాబట్టి B ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి దీని యొక్క ర్యాంక్ 3 అవుతుందా? 1 సార్ ర్యాంక్. అవ్వదు సార్. దీని యొక్క ర్యాంక్ 3 అవుతుందో చెప్పండి లేదు నాకు. నో సార్. అవ్వదు సార్, అది అవ్వదు. ఈసారి మనం ఏం చేయాలి, ఒక 2/2 సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందేమో అని ఎత్తుకోవాలి, నాన్ సింగులర్ అయ్యేలాగా. అంటే డేటా వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేలాగా ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, చూడండి, -4 + 6 అంటే 2 నాట్ ఈక్వల్ టు 0 అయ్యేలా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఎస్ సార్. కాబట్టి దీని యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 సార్. 2 సార్. ఎస్ సార్. 1 కాదు. కాబట్టి ఓకే సార్. ర్యాంక్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 3. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ b1 ఈక్వల్ టు -1 -2 3 4 ఇదే తీసుకోవాలని లేదు, ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు, కానీ డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేలా ఎగ్జిస్ట్ అవ్వాలి అంతే. ఈజ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బి. ఈజ్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బి. దెన్ డెట్ b1 ఈక్వల్ టు ఎంత వస్తుంది? -4 + 6 అంటే 2 నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి డెట్ బి అంటే b1 అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్సే కదండి. ఎస్ సార్. ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. కాబట్టి ర్యాంక్ ఆఫ్ బి ఎంత అవుతుంది? దీని ఆర్డర్ ఎంత అయితే అంత. 2 సార్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 2. కాబట్టి ర్యాంక్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? 2. అర్థమైందా లేదా ఇది అందరికి? ఎస్ సార్. కరెక్ట్. ఎస్ సార్, అర్థమైంది సార్. సార్ అందులో మనం డెట్ ఏదైనా తీసుకోవచ్చు సార్. 3 సార్ అర్థమైంది సార్. 4 అది కూడా తీసుకోవచ్చు సార్. ఏదైనా తీసుకోవచ్చు. రోహనాదిత్య అర్థమైందా? ఫస్ట్ కాలమ్ థర్డ్ కాలమ్ కూడా తీసుకోవచ్చు సార్. అలా కాదు, ఏదో ఒక ఆర్డర్ లో తీసుకోవాలి. ఫస్ట్ కాలం థర్డ్ కాలం ఎలా తీసుకుంటావు? తీసుకోవచ్చు, అలా కూడా తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. -1 -2 4 6 అలా కూడా తీసుకోవచ్చు. దేవకుమార్ -1 -2 4 5 అలా కూడా తీసుకోవచ్చు. అదే సార్, తీసుకోవచ్చు సార్. అప్పుడు ఏమైనట్టు R2 ఎలిమినేట్ చేసినట్టు, C3 ఎలిమినేట్ చేసినట్టు తీసుకొచ్చాను, అలా కూడా తీసుకోవచ్చు. ఈసారి ఇప్పుడు మనం మరొక మ్యాట్రిక్స్ చూద్దాం. ఇఫ్ సి ఈక్వల్ టు, ఇప్పుడు ఇంకా పెద్ద మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 0 చేయడం వల్ల రోస్ గాని కాలమ్స్ గాని సైన్ మారదా సార్? ఏం మారదు. ఏం మారదు? ఏమనుకో సైన్ సార్. ఏంటి? ఒక రో గాని కాలం గాని డిలీట్ చేయడం వల్ల సైన్ మారదు కదా సార్? సైన్ కూడా లేదు. ఇక్కడ ర్యాంక్ అయితే మారదు మనం ఏం చేసినా కానీ. చూసుకోవాలి. చూడండి, ఇది ఏంటిది మ్యాట్రిక్స్, దీని యొక్క ఆర్డర్ ఎంత? 3/4. మరి 3/4 మనం నెట్ ఫైండ్ అవుట్ చేయగలమా? లేదు సార్, చేయలేము సార్. కాబట్టి దీని నుంచి మనం ఏం చేయాలి? మనం ఒక నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుందేమో చూసుకోవాలి. అంటే దీనికన్నా తక్కువ ఉండేలాగా హైయెస్ట్ ఆర్డర్ ఉన్నటువంటి హైయెస్ట్ ఆర్డర్ ఉన్నటువంటి సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 3/3 కదా. అవును సార్. ఇలా తీసుకుంటాను నేను.
ఇప్పుడు దెన్ లెట్ వద్దు, లెట్ C1 ఈక్వల్ టు ఏం చేద్దాం అంటే మనం 1 0 0 0 1 0 1 2 0 0 1 be the submatrix of C అనుకున్నాను నేను. ఏమండి ఇఫ్ అండ్ ఈ సరిపోతుంది అలాగే. ఇప్పుడు ఇది సబ్ మ్యాట్రిక్స్ అనుకున్న తర్వాత దీన్ని డేటా ఫైండ్ అవుట్ చేస్తాను. డేట్ C1 ఈక్వల్ టు డేట్ C1 ఈక్వల్ టు డేట్ 1 0 0 0 1 2 0 0 1. ఇప్పుడు దీన్ని డేటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 1 ఇంటూ 1 మైనస్ 0 1 అంటే 1 నాట్ ఈక్వల్ టు 0 బాబు. బాబు అర్థమైందే? ఎస్ సార్. Yes, sir. Yes, sir. డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది? 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 అయింది. కాబట్టి ర్యాంక్ ఆఫ్ C ఈక్వల్ ఏమవుతుంది? 3 అవుతుంది. 3 సార్. అర్థమైందమ్మా? C1 is a non-singular submatrix of order 3. ఏమా అర్థమైందమ్మా మీకు? Yes, sir. ఈసారి మనం ఏం చేద్దాం అంటే మీకు సమ్స్ ఇస్తాను కొన్ని, అవి హోంవర్క్ చేద్దరు కానీ మీరు ఏం చేస్తారంటే ఆ సమ్స్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్న. ఇప్పుడు ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటంటే రోస్ని ఇంటర్చేంజ్ చేయడం లేదా కాలమ్స్ ఇంటర్చేంజ్ చేయడం, అలాగే ఒక రోని ఏదో ఒక ఎలిమెంట్తో మల్టిప్లై చేయడం, లేదా ఒక రోని ఏదో ఒక ఎలిమెంట్తో మల్టిప్లై చేసి మరో రోకి యాడ్ చేయడం, లేదా ఒక కాలంలోని ఏదైనా ఒక కాలంని ఒక ఎలిమెంట్తో మల్టిప్లై చేసి మరో కాలంకి యాడ్ చేయడం, అలాగే 2 రోస్ని యాడ్ చేయడం, 2 కాలమ్స్ని యాడ్ చేయడం. అర్థమవుతుందా? ఇవన్నీ వీటిని ఏమంటాం అంటే మనం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఏమా మాట్లాడరేటమ్మా? సార్ మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు దాకా ఏం చేస్తాం మనం? రోసు కాలమ్స్ ఇంటర్చేంజ్ చేయడం ఇది చేసామా డెట్ సమ్లో? అవును సార్. అవును సార్. వాటినే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే సార్. Yes, sir. The following transformations are known as elementary transformations on a matrix. Elementary transformations on a matrix. ఇప్పుడు అవి ఏంటో చూద్దాం. ఈ ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. అదేంటో చూద్దాం. ఇంటర్చేంజ్ ఆఫ్ 2 rows or 2 columns. Interchange of 2 rows or columns. రెండోది multiplication of elements of a row. Multiplication of elements of a row
or column by a non-zero number. By a non-zero number. Addition to the elements of a row or column the corresponding elements of another row, the corresponding elements of another row or column multiplied by any non-zero number. Multiplied by any non-zero number. ఏమంటే వీటిని ఏమంటాం అంటే మనం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ ఉన్నాయి చూసారా, వాటినే మనం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. అర్థమవుతుందా బాబు? అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి. ఒక నోట్ పాయింట్ చెప్తాను చూడండి. Elementary transformations on a matrix do not change its rank. Elementary transformations on a matrix do not change its rank. అంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం వల్ల ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏం మారదట. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఏమా? సార్ అర్థమైంది సార్. అది విషయం. నెక్స్ట్ దీంట్లోనే కంటిన్యూషన్ చెప్పేస్తాను. A matrix obtained from a given matrix by applying a finite number of elementary transformations elementary transformations is said to be equivalent to it. Equivalent అని కూడా మీరు అనుకోవచ్చు. Equivalent to it. If A and B are equivalent, we write A is equivalent to B. ఇది ఈక్వివాలెంట్ సింబల్ అమ్మా. ఈక్వలెంట్ అర్థమవుతుందమ్మా? ఏమా? ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన